హ్యాపీ దసరా ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మామూలుగా జరుపుకోలేదు మేమైతే పండగ. మార్నింగ్ మామూలుగా పూజ చేసిన తర్వాత ఉదయాన్నే పూజ మంచిగా చేశారు. నైట్ కూడా మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత ఈరోజు చెట్టు చుట్టూ తిరిగి అయ్యగారికి ఒక 11 రూపాయలు ఇవ్వాలి. ఆ ఆచారం ఎప్పటి నుంచో ఉంది కదా. ఈ చెట్టు పేరు సెమీవృక్ష చెట్టు అంటారు. చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం తాయెత్తులు అవి కట్టుకుంటాం, అవి ఏం అవసరం లేదు. సెమీవృక్ష ఆకులు మనం నెత్తి మీద కొన్ని చల్లుకొని తలంబ్రాలు చల్లుకుంటాం కదా, అలా చల్లుకొని అందులో ఈకలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి మనం తాయెత్తు మెల్లో కట్టుకుంటాం. ఆ తాయెత్తులో ఇది ఒకటి పెట్టుకొని కట్టుకుంటే చాలా మంచిదంట. నిన్న రాత్రి అయ్యగారు చెప్పారు. సో ఈ ఆకులు నెత్తి మీద పోసుకున్న తర్వాత ఆకులు తీసిన తర్వాత ఈకలు ఉంటాయి కదా తొడలు, అది తాయెత్తులో పెట్టుకొని మన మెల్లో వేసుకుంటే చాలా మంచి జరిగిద్దంట. ఇంకంతా అయిపోయిన తర్వాత సాంగ్గా నైటు మామూలుగా డ్యాన్స్ వేయలేదు, అందులో నేను కూడా ఉన్నా. స్టార్టింగ్ నుంచి ఉంటే చిన్నపిల్లలు, తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్ పిల్లలు, తర్వాత మేము చాలా స్టేజెస్ ఉన్నారనమాట. వన్ బై 1 7 స్టేజెస్ దాకా ఉన్నారు. సో మామూలుగా ఎగరలేదు, నేను కూడా చెమటలు కారిపోయినాయి. సో నిన్న దసరా కాబట్టి మంచిది మనం అలా వేస్తే. అమ్మవారి ముందు ప్లస్ చెట్టు ముందు, బతుకమ్మ ముందు కూడా వేశాను, ప్లస్ చెట్టు ముందు కూడా వేశాను. ఆడ మగ అని లేదు, అందరూ వేశారనమాట. భలే నేర్చుకున్నారు పిల్లలు. వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్ ఎలా వేస్తారు కానీ భలే వేస్తున్నారు. పెద్దవాళ్ళకి కూడా రావాలాగా చాలా బాగా వేస్తున్నారు. నాకైతే నవ్వు వచ్చింది, ప్లస్ మురిసిపోయాను అనమాట చాలా. భలే వేస్తుంటే చిన్నపిల్లలు కదా, భలే ఎగురుతున్నారు. వాళ్ళనే చూసుకుంటున్నాను అనమాట, వీడియో తీసుకుంటా. తర్వాత కొంచెం పెద్దోళ్ళు మధ్యలో ఈ పచ్చ కలర్ గౌన్ అమ్మాయి భలే వేస్తుంది. చూడటానికి ఎంత చిన్న పిల్లలాగా ఉందో కానీ అందరికంటే మంచిగా వేస్తుంది ఆ పిల్లే. పిల్ల బాగా. ప్లస్ ఈ అబ్బాయి నాని, మాకు చాలా దగ్గర అబ్బాయి అనమాట నాని. ఆ అబ్బాయి కూడా చాలా బాగా వేసిండు. తర్వాతకి పెద్దోళ్ళం వేసాము. మేము వేస్తుంటే మాతో పాటు పిల్లలు కూడా వచ్చేసారు. అంటే కొంచెం డీజే మిక్స్ చేస్తారు కదా అందులో, ఆ డీజేకి వాళ్ళ కాళ్ళు ఆగలేదన్నమాట. కాళ్ళు ఆగలేక వచ్చేసి మాతో పాటు వేశారు. చూడండి మా మనవరాలు కూడా చప్పట్లు కొడుతుంది. అక్కడ కనిపిస్తుందా? దూరంలో కూర్చుంది, అందుకు వీడియో సరిగ్గా రాలేదు. చప్పట్లు కొట్టుకుంటూ డాన్స్ వేసింది కొంతసేపు అక్కడే ఉండి. తనకి అంటే ఇప్పుడే నడుస్తుంది చిన్న చిన్నగా, అయినా కూడా చూడండి అట్లా వేసిందో డాన్స్. నేను చాలా మురిసిపోయినా చూసుకుంటూ. అటుపక్క కూర్చుంది కదా చాలా దూరంలో, అందుకు వీడియోలో క్లియర్గా కనిపించలా. కానీ ఆల్రెడీ ఒక వీడియో మీకు అప్లోడ్ చేశాను మా మనవరాలిది.
అంటే అమ్మవారి ముందు నిల్చొని చప్పట్లు కొడుతుంటే ఆ వీడియో పెట్టాను కదా, అది చూడండి, లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో. క్లియర్గా కనిపించింది ఆ వీడియోలో. సో మా దగ్గర ఆదివారంతో అమ్మవారిని తీసేస్తున్నారు ఫ్రెండ్స్. మీ దగ్గర ఎప్పుడు తీస్తున్నారు నాకు కామెంట్ చేయండి. రోజు పలారాలతోనే కడుపు నిండిపోతుంది. ఇంక నేను అన్నం తినట్లేదు అనమాట. అంటే తింటున్నాను ఎప్పుడో ఒకసారి, కానీ పలారంతోనే కడుపు నింపేసుకుంటున్నాను. సో ఇందులో నేను కూడా ఉన్నాను ఫ్రెండ్స్. శారీ కట్టుకున్నాను, గుర్తుపట్టున్నాను. లావు ఉండను, బక్కనే ఉంటాను, కనిపెట్టండి. రేపు నిన్న చీరల పాట అన్నారు, కానీ నిన్న కాదు, ఈరోజు కాదు, శనివారం, రేపు అన్నమాట చీరల పాట. సో లాస్ట్ ఇయర్ కూడా చీరలు పాడాము. నాకు ఒక పాట చీరల ఒక చీర దక్కింది అమ్మవారిది. ఐఎమ్ సో లక్కీ అనుకున్నా. సో ఈ సంవత్సరం కూడా ట్రై చేస్తాం పాడటానికి. దక్కింది, లేకపోతే ఒక్కసారైనా దక్కిందిగా అమ్మవారి చీర అని మనస్ఫూర్తిగా అనుకుంటాను. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి హ్యాపీ దసరా. లైక్ చేసి షేర్ చేయండి.